హాయ్ అండి. నేను జాక్ F5 మిషన్ రీసెంట్గా తీసుకున్నాను. చూడండి, చాలా నీట్గా ఉంటుంది. స్పేస్ కూడా కొంచెం ఎక్కువ ఆక్యుపేషన్ చేస్తుంది. కాకపోతే మనకి బ్లౌజు స్టిచ్చింగ్ మాత్రం చాలా బాగుంటుందండి. చూడండి, దీనికి కంపల్సరీ స్టెప్లైజర్ మాత్రం తీసుకోవాలి, లేకపోతే మిషన్ అనేది త్వరగా పాడైపోతుంది. చూసారా, వీగా తీసుకున్నానండి మిషను. ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్లగ్ వేయగానే పవర్ అనేది చూడండి, రెడ్ అండ్ గ్రీన్ రెండు లైట్స్ వెలిగిన తర్వాత ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. చూసారా, ఇక్కడ ఒక బటన్ ఉంది. ఈ బటన్ ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లైట్ కూడా ఇచ్చారండి. చక్కగా టేబుల్ కూడా చాలా పెద్దగా ఉంది. చూసారా, నేను ఇక్కడ కర్చీప్ వేసి ఇలాగా సిజర్ అనేది పెట్టుకున్నాను. చిన్న సిజర్, చిన్న కట్టర్ కూడా తీసుకుంటే మనకి అస్తమానం ఇలా కట్ చేసుకోవడానికి బరువుగా ఉంటుంది అనేసి నేను చిన్నది ఇలా పెట్టుకున్నాను ఇక్కడ. ఎందుకంటే ఇది చూసారా, వైట్ అండి, ఎంత పెయింట్ వైటు. త్వరగా కోటింగ్ పోతే మిషన్ ఎక్కువ ఇయర్స్ అయిపోయినట్టు అనిపిస్తుంది. మనం ఇలా వేసుకోవడం వల్ల సేఫ్టీ. సిజర్ ఇక్కడ పెట్టకపోయినా పర్వాలేదండి, కట్టర్ మాత్రం పెట్టుకుంటే బాగుంటుంది. చూసారా, చాలా బరువుగా ఉంటుందండి ఇక్కడ హెడ్ అంతా కూడా. ఇదంతా కూడా మనకు చాలా పెద్ద టేబుల్ ఇచ్చాడు చక్కగా. చూడండి, ఆయిల్ అనేది అస్తమానం వేయనవ్వకుండా చూడండి, ఈ హెడ్ కింద ఒక ట్యాంక్ ఇస్తారు, పెద్ద ట్యాంక్. మీకు అడిగి నుంచి చూపిస్తాను. ఇదిగోండి ట్యాంక్. ఈ ట్యాంక్లో మనం 3 నెలలకు ఒకసారి ఆయిల్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఇది ఏంటనుకున్నారు, ఫుట్ పెడల్ అండి. ఇలా అనగానే అక్కడ చూసారా, ఇలా పుష్ చేయగానే సూది అనేది, ఆ పాదం అనేది పైకి వెళ్తుంది. రఫ్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ ఇది ఇచ్చాడండి. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు